నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రైలాండ్ అగ్రికల్చర్ అంటే ICIR CRIDA నుండి వచ్చింది. మన సొంత రాష్ట్రంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనుకునేవాళ్లకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అవునండి, ఇది నిజం. ఈ నోటిఫికేషన్లో అసలు హైలైట్ పాయింట్ ఇదే. ఏంటంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, అప్లికేషన్ ఫీజు కూడా కట్టక్కర్లేదు. డైరెక్ట్గా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుందన్నమాట. ఇది నిజంగా చాలా అరుదుగా వచ్చే అవకాశం కదా. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా హైదరాబాద్లో ఉన్న ICR CRIDA వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే దీనికి ఏ స్టేట్ గవర్నమెంట్తో సంబంధం ఉండదన్నమాట. ఓకే, ఇక్కడ కొన్ని ముఖ్యమైన వివరాలు చూద్దాం. ఈ సంస్థ హైదరాబాదులో సంతోష్ నగర్లో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది. ఇక్కడ మరో మంచి విషయమేంటంటే జాబ్ లొకేషన్ హైదరాబాద్ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు అసలు ఏ పోస్టులున్నాయి, వాటికి క్వాలిఫికేషన్స్ ఏంటి, మరి శాలరీ ఎంత ఇస్తారు, ఈ వివరాలన్నీ చూసేద్దాం. దీన్ని బట్టి ఏ పోస్టుకు ఎవరు అర్హులో ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఈ టేబుల్ని జాగ్రత్తగా గమనించండి. మొత్తం 3 రకాల పోస్టులున్నాయి. మొదటిది రీసెర్చ్ అసోసియేట్. దీనికి అగ్రోనమీ లేదా సాయిల్ సైన్స్లో PhD కానీ మాస్టర్స్ డిగ్రీ కానీ ఉండాలి. PhD చేసిన వాళ్లకి నెలకి 67,000, మాస్టర్స్ చేసిన వాళ్లకి 61,000 జీతం వస్తుంది. అదనంగా 30% HRA కూడా ఉంటుంది. ఇక రెండో రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్కి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ కావాలి. దీనికి జీతం 49,000 నుండి 54,000 మధ్య ఉంటుంది. ఇక మూడోది కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు జస్ట్ ఏదైనా డిగ్రీ ఉంటే చాలు. టైపింగ్ స్కిల్స్ లేదా వేరే కంప్యూటర్ సర్టిఫికేట్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారంతే, కానీ అవి కంపల్సరీ కాదు. సో డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరూ దీనికి ట్రై చేయవచ్చు. చూసారు కదా, కేవలం డిగ్రీ క్వాలిఫికేషన్తో అందుబాటులో ఉన్న ఈ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్కి నెలకి 26,000 రూపాయల జీతమిస్తున్నారు. ఇది చాలామందికి ఉపయోగపడే మంచి అవకాశం. సరే, క్వాలిఫికేషన్స్ చూశాం కదా, మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, దీని గురించి ఇప్పుడు చూద్దాం. ఒక్కో పోస్టుకు ఏజ్ లిమిట్ వేరుగా ఉంది. సో వాటిని జాగ్రత్తగా గమనించి అర్హత ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఓకే, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకి వస్తే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. ఇక మ్యాక్సిమం ఏజ్ పురుషులకైతే 40 సంవత్సరాలు, మహిళలకైతే 45 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. అదే కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ విషయానికొస్తే కనీస వయస్సు 21, గరిష్ట వయసు 27 సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీల వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో SC, ST ఇంకా OBC అభ్యర్థులు ఈ పాయింట్ని తప్పకుండా నోట్ చేసుకోండి. బాగుంది, ఇప్పటిదాకా అంతా ఓకే. మరి ఈ వాక్-ఇన్ ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి, ఏం చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఈ ప్రాసెస్లో 3 స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఏం చేయాలంటే అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని నీట్గా ఫిల్ చేయాలి. రెండవది, మన డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, వాటి జిరాక్స్ కాపీలు తీసి వాటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మన సంతకం పెట్టాలి. ఇక ఫైనల్గా ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు ఈ ఫిల్ చేసిన ఫామ్, ఈ జిరాక్స్ కాపీలు, ఇంకా చాలా ముఖ్యం ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా వెంట తీసుకుని వెళ్ళాలి. అస్సలు మర్చిపోవద్దు. సరే, ఎక్కడికి వెళ్ళాలి, అడ్రస్ కరెక్ట్గా తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. ఇంటర్వ్యూ జరిగే అడ్రస్ ఇదే, ICAR CRIDA సంతోష్ నగర్, సైదాబాద్ పోస్ట్ ఆఫీస్, హైదరాబాద్. పిన్ కోడ్ 50059. ఇక అన్నింటికన్నా కీలకమైన విషయం డేట్ అండ్ టైం. ఇంటర్వ్యూ డేట్ January 19. ఆ రోజు ఉదయం 11 గంటలకల్లా ఇంటర్వ్యూ జరిగే చాట ఉండాలి. ఈ డేట్, టైం అస్సలు మిస్ అవ్వొద్దు. చూశారు కదా, ఎలాంటి పరీక్ష, ఫీజు లేకుండా కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఆధారంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సంపాదించే అవకాశం ఇది. అర్హత ఉన్నవాళ్లు, ముఖ్యంగా హైదరాబాద్కు దగ్గర్లో ఉన్నవాళ్లు దీన్ని తప్పకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ అవకాశం కెరియర్కు ఎంతవరకు సెట్ అవుతుందో ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం.